హలో ఎవరీవన్, ప్రైజ్ లార్డ్. మీరందరూ బాగున్నారని ఆశిస్తూ ఉన్నాను. చాలాసార్లు మన జీవితంలో దేవా నన్ను ఈ పరిస్థితి నుంచి విడిపించు అని ప్రార్థిస్తుంటాం. కానీ దానికంటే ఒక గొప్ప ప్రార్థన ఏంటంటే, దేవా నా ఈ యొక్క పరిస్థితుల్లో నన్ను ఏ విధంగా సరి చేయాలనుకుంటున్నావు, ఏ విధంగా నన్ను తయారు చేయాలనుకుంటున్నావు, నాలో ఏదైనా తప్పు ఉందా, నా వ్యక్తిగతంగాను లేకపోతే ఇతరులు నేను ఏ విధంగా హానిపరిచానా అనే దాన్ని మనం ప్రశ్నించుకోవడం మర్చిపోతూ ఉంటున్నాం. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే కనుక దావీదు ఈ రీతిగా ప్రార్థిస్తున్నాడు, దేవా నన్ను పరీక్షించండి, నన్ను పరిశోధించండి అని ప్రార్థిస్తున్నాడు. అంటే దేవుడు మన పరిస్థితులను మార్చడమే కాదు, కానీ మన హృదయాన్ని, మన అంతరంగాన్ని, మన యొక్క జీవితాన్ని మార్చాలని కోరుకుంటున్నాడు. కనుక మన జీవితంలో వచ్చే పరిస్థితులు, సమస్యల వైపు మనం చూడటం కాదు, కానీ ఈ యొక్క పరిస్థితుల్లో, ఈ యొక్క సమస్యలో మన జీవితాలు ఏ విధంగా సరి చేయబడాలి అనే దాన్ని మనం చూసుకోవాలి. అంత మాత్రమే కాకుండా మన జీవితంలో వచ్చిన యొక్క సమస్య ఏదో ఒక సమయంలో తొలగిపోతుంది, కానీ మన జీవితంలో వచ్చిన యొక్క మార్పు అనేక మందికి ఆశీర్వాదకంగా ఉంటుంది. అంత మాత్రమే కాకుండా దేవునికి మహిమకరంగా ఉంటుంది. కనుక మనం ఈ రోజు నుంచి ఇక ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ యొక్క పరిస్థితుల్లో నా యొక్క హృదయాన్ని, నా యొక్క జీవితాన్ని మీరు మార్చండి, నీకు ఇష్టమైన బిడ్డగా నేను సహాయం చేయండి అని ప్రార్థిద్దాం. థ్యాంక్ యూ.